హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అనమాట. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ బీట్రూట్ చూసారు కదా, ఎంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఎంత వీలైతే అంత స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం టైం అనేది ఎక్కువనే పడుతూ ఉంటుంది, బట్ మనం ఓపిక చేసుకొని ఫ్రై కావాలంటే కంపల్సరీగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాను అనమాట. అందులో ఆయిల్ కూడా వేసుకున్నాను, సరిపడా ఆయిల్. చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. ఇందులో నేను ఒక టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఫస్ట్ ఒక 5 to 6 మిర్చీస్ ఉంటాయి. సో అందులో కట్ చేసుకొని పొడవుగా వేసుకున్నాను. సో అందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ ఉంటుంది కదా, సో ఆనియన్ కూడా వేసుకొని వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కొంచెం గొంతు అనేది కొంచెం బొంగురుగా ఉంది, సో అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది, అందుకనేసి వాయిస్ పోయిందనమాట. ఓకేనా. సో ఇందులో సరిపడా ఉప్పేసాను. ఉప్పేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా కొంచెం వేసుకున్నాను అనమాట. సో ఇది అందాదలో మనకు తెలుస్తుంది. సో అంత వేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది మంచిగా వేగాలి. ఇందులో అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుందాము. సో పసుపు వచ్చేసి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. సో మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి, ఓకేనా. సో పసుపు అనేది ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం పచ్చివాసన కూడా వస్తుంది. సో ఫ్రై కదా, కొంచెం లైట్గానే వేసుకోవాలి. సో ఇక్కడ నేను బీట్రూట్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. రెడ్ కలర్లో ఉంటుంది కదా, సో వాటర్ అంతా పోవాలంటే మనం మ్యాక్సిమం అట్లా పెట్టుకోవాలి. అప్పుడే ఫ్రై అనేది మంచిగా వస్తుంది అనమాట. సో చూసారు కదా ఇక్కడ ఎంత డ్రై అయిపోయిందో. సో ఇంత కూడా వాటర్ లేదనమాట, వాటర్ చుక్క లేకుండా ఇక్కడ నేను మీకు చూపెడుతున్నాను. ఇలా వేసుకున్నాం అనుకోండి, ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సో చూసారు కదా, చేయికి కూడా తడి అండట్లేదు. అట్లయితే మనకు తక్కువ ఆయిల్ తోటి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. తినని వాళ్ళు ఉంటే కూడా మంచిగా తినేస్తారండి. కొంతమంది ఏంటంటే కొంచెమే లైట్గా, ఇది తొందరగానే వేగిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం చాలా స్మాల్ పీసెస్గా వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని ఫ్రై కావాలంటే కొంచెం ఓపిక చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా కర్రీలా కావాలంటేనేమో కొంచెం సేపు ఉడికించుకుంటే అయిపోతుంది. ఎందుకంటే బీట్రూట్ ఫ్రై అయితే చాలా టైం పడుతుంది. నార్మల్గా కర్రీ అంటేనేమో ఇలా ఉడికిపోతే సరిపోతుంది అనమాట. సో చాలామంది ఎక్కువైతే ఇలా ఇష్టపడరండి, ఫ్రై లాగా అయితేనే ఇష్టపడతారు. ఎందుకంటే బీట్రూట్ వచ్చేసి చాలామంది తినరు కాబట్టి. సో కంపల్సరీ నేను చేసే పద్ధతిలో కంపల్సరీ చేయండి. తినని వాళ్ళు ఉంటే కూడా తినేస్తారు, ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంక ఇష్టంగా తినేస్తారు. ఎందుకు సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో మొత్తం చూసి లైక్ మాత్రం కొట్టకుండా వెళ్ళకండి, ఓకేనా. సో ఇక్కడ నేను మళ్ళీ ఉప్పు అనేది వేసుకున్నాను, ఎందుకంటే నాకు సరిపోలేదు. సో ఫస్ట్లో కొంచెం వేసాను కదా, సో ఇది 50% ఉడికినాక మళ్ళీ ఇందులో లైట్గా వేసుకున్నాను అనమాట. సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా వాటిని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలంటే కంపల్సరీగా ఓపిక అనేది చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నాకు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం టైం బాగానే పట్టింది. సో ఇక్కడ మధ్యలో 10 to 15 minutes ఆ మధ్యలో కంపల్సరీగా మిక్స్ చేస్తూ ఉండండి. చూసారు కదా, అసలు గిన్నెకు అంటుకోవట్లేదు. సో వాటర్ అనేది లేకుంటే అట్లా మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది, ఏమీ అడగంటకుండా, ఓకేనా. ఇందులో నేను బీట్రూట్ అనేది కొంచెం తీయగా ఉంటుంది. సో మిర్చీస్ కూడా కాకుండా నేను ఇక్కడ కారం పొడి అనేది వేసుకున్నాను. సో మీరు కారం పొడి వాడకుండా ఉండాలంటే ఇంకొన్ని మిర్చీస్ అనేది ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను ఇంకా మసాలా అన్నది ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరు, అలాగే మిరియాల పౌడర్ అనేది వేసుకున్నాను. సో మీరు కూడా తప్పకుండా వేసుకోండి, దాంతో టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. కాకపోతే మసాలా అన్నది వేయాలి కదా. సో లాస్ట్కి ఫైనల్గా మసాలా అన్నది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి, ఓకేనా. సో ఇలా కరకరలాడుతూ ఉంటే మనకు చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక నేను కొత్తిమీర అనేది గార్నిష్ చేసేసారనమాట. సో ఫైనల్ టచ్, ఓకేనా. సో మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియోతో ఇక్కడికి ఏం చేస్తున్నానండి. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ.